ఇది శుభ పరిణామం. ఆయన ఇంకో మాట కూడా చెప్పాడు, అమరావతి అంటే అది స్వర్గం, అది స్వర్గం. స్వర్గంలో ఎవరుంటారు? దేవతలు ఉంటారు. స్వర్గంలో ఏముంటుంది? అమృతం ఉంటుంది. స్వర్గంలో కామధేనువు, కల్పవృక్షము, ఐరావతము, ఉచ్చైశ్రవము ఉంటాయి. అందుకే స్వర్గానికి వెళ్ళిపోవాలి చచ్చిపోయిన తర్వాత అందరూ అనుకుంటారు. స్వర్గాన్ని కోరుకుంటారు, నరకాన్ని ఎవరు కోరుకోరు. అలాగా ఈవేళ ఆంధ్రప్రదేశ్కి అమరావతి అనేది ఒక శక్తి, అంటే అది ఒక స్వర్గం లాంటిదే. రేపు అక్కడ యువతకి భవిత ఉంటుంది, యువతకు ఉపాధి ఉంటుంది, యువతకి ఉద్యోగం ఉంటుంది, యువతకి ఒక భరోసా ఉంటుంది, భవిష్యత్తు మీద నమ్మకం ఉంటుంది. భావితరాల కోసమే నగరాలు నిర్మించబడతాయి. భావితరాల కోసమే అక్కడ ఒక స్వయం సమృద్ధి కలిగినటువంటి నగరాన్ని నిర్మించి ఈ రాష్ట్రానికి ఇవ్వాలని ఒక పక్క ముఖ్యమంత్రి గారు, మరో పక్క ఉప ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు ఉవ్వుళ్ళూరుతున్నారనే దానికి నిన్న సభ ప్రబల తాత్కాణ